మా గొల్ల కుర్మలు కూడా చాలా కష్టపడతారు, నియత గల్లోళ్ళు. రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇంత భూమో వంపుకుంటారు, జీవాలను నమ్ముకొని బతుకుతారు. ఇవాళ తెలంగాణ వచ్చినాక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మన భూముల ధరలు బాగా పెరిగినాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన 2.5 ఏళ్లలో మా వల్ల భూముల ధరలు పడిపోయినాయి. కొనేటోళ్ళు లేడు, చూసేవాళ్ళు లేడు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కుకునూరుపల్లి దిక్కు 60 లక్షల కోట్ల రూపాయల దాకా పలికింది. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ 2.5 ఏళ్లలో అంతా ఉంటదే అయిపోయింది. ఆనాడు కేసీఆర్ గారు జీవాలు ఇచ్చిండు అందరికి. కాంగ్రెస్ వాళ్ళందరూ మేము రాగానే 2వ విడత 100 రోజుల్లో ఇస్తామన్నారు. మనిషికి 2 లక్షలు ఇస్తామన్నారు. 2 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇచ్చిరా? 2 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇవాళ దావకంలో పోతే చివరికి నకల మందు కూడా దొరుకుతుంది. నకల మందు కూడా ఈ శాతగాని ప్రభుత్వం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రకంగా ఏ ఒక్కటి కూడా చక్కగా లేదు. ఇచ్చిన మాట రైతు బంధు పడ్డదా, ఎకరానికి వేసిండు మిగతా ఎక్కువ. వడ్లు కొంటారని ఆయన అంటే శాతగాడంటాడు. బోనస్ అంటే ఎగవెత్తేసిండు. రుణమాఫీ చారణ చేసిండు, భారాన్ని ఎక్కువెత్తేసిండు. అంత ఆగమాగం సగం సగం అయిపోయింది. ఇవాళ ప్రజలు కూడా మళ్ళీ అందరూ ఒకటే అంటున్నారు, కాంగ్రెస్ పోవాలి, మళ్ళా బీఆర్ఎస్ రావాలి, మళ్ళా మంచి రోజులు రావాలి అని వీళ్ళందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏది ఏమైనా మీరందరూ కూడా చాలా నియతగలలు. కుర్మ జాతి అంటేనే ఇచ్చిన మాటకు పెట్టిన పేరు. మాట ఇస్తే మనమ తప్పని వాళ్ళు మా కుర్మలు. అంత మంచి పేరు మీకున్నది. కేసీఆర్ గారు హైదరాబాద్ లో మోకాపేటలో మన కుర్మలకు మంచిగా 3 ఎకరాల భూమి ఇచ్చి బ్రహ్మాండమైన ఆత్మగౌరవ భవనం కూడా కట్టించింది. 5 ఎకరాల భూమి ఇచ్చి ఆత్మగౌరవ భవనం కట్టించింది హైదరాబాద్ లో కుర్మలకు. అప్పటిదాకా కుర్మలు ఎవరు పట్టించుకోలేదు. కుర్మలకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చిండు, మల్లేశంకి ఇచ్చి అసెంబ్లీలకు కూడా బయటకు చేసిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఎమ్మెల్సీ లేదు, ఆత్మగౌరవ భవనం లేవు, గౌరవ పిల్లలు లేవు, అంతా ఆగమాగం చేసి పరిస్థితి. అందుకే మనం కూడా శ్రద్ధ నిండా రేవు చదవాలి. నియత ఉంటే భద్రత ఉంటుంది. ఇంత మంచి గుడి కట్టించిండు, జీవాలు ఇచ్చిండు, ఆత్మగౌరవ భవనం కట్టించిండు, మన భూముల ధరలు పెంచిండు, కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు. మరి మన బీఆర్ఎస్ ను, మన కేసీఆర్ ను మీరందరూ కూడా యాద్ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.